Hi, sir. Hello, Kritik. How are you? I'm good, sir. మీ స్కూలింగ్ నా స్కూలింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ స్కూల్స్. 4 schools. ఫోర్ స్కూల్స్. ఎక్కడ నేటివ్? ఫస్ట్ మా నేటివ్ పోతిరెడ్డిపల్లి. పోతిరెడ్డిపల్లి. కాకపోతే మా ఫాదర్ వచ్చేసి మంజీరా వాటర్ వర్క్స్లో ఎంప్లాయీ ఉంది. ఓకే. సో ఉండడం వల్ల మంజీరా వాటర్ వర్క్స్ ముందు కలబ్గూర్లో అక్కడ క్వార్టర్స్ అనేవి ఉండే కాబట్టి అక్కడ ఉండడం వల్ల నా ఫస్ట్ ప్రైమరీ ప్రైమరీ స్కూల్ అంతా కల్పగూరులో జరిగింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యేసరికి పోతిరెడ్డిపల్లి షిఫ్ట్ అయ్యేసరికి ప్రైమరీ కాస్త సెకండ్ క్లాస్కి వెళ్ళి మళ్ళీ బ్రేకప్ అయ్యి చౌరస్తాలో వచ్చి ఇక్కడ స్టడీ చేశాను. అప్పుడు చిన్న టౌన్ కాబట్టి మనకు ఇక్కడ ఓన్లీ 5th వరకు 7th వరకే ఉండేది. సో ఇక్కడ ప్రైమరీ అప్పుడు తెలుగు మీడియంలో ఉండే. తెలుగు మీడియం ఆల్మోస్ట్ కొత్తగా స్టార్ట్ అయిన స్కూల్ ఉండేది, వివేకానంద స్కూల్ అని చెప్పేసి. ఓకే. అక్కడ ఫస్ట్ ఏమో ఒక 3 months గవర్నమెంట్ స్కూల్కి పోయి తర్వాత అక్కడ నుంచి బ్రేకప్ అయ్యి కల్పగూరులో ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకు కల్పగూరులో మోస్ట్లీ అది ఇప్పుడు శిశు అంటాం కదా, ఓకే. తెలుగు మీడియంలో శిశు నుంచి ఫస్ట్ క్లాస్ వరకు అక్కడ. ఓకే. తర్వాత 2 years అక్కడ అయిపోయిన తర్వాత పోతిరెడ్డిపల్లికి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు అందరికి భయం ఉండే, నేషనల్ హైవే కాబట్టి అప్పట్లో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. సో రోడ్ క్రాస్ చేయడము ఎందుకు, చిన్నపిల్లలు క్రాస్ చేసి చాలామంది చనిపోతుంది. రోడ్కి యువతలో ఉండే స్కూల్స్ 2 ఉండే, గవర్నమెంట్ స్కూల్ ఒకటి, అందులో అప్పుడు ప్రైవేట్ స్కూల్ అప్పుడే రావడంతో ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఒక 3 నెలలు వేసి తర్వాత ఇక గవర్నమెంట్ స్కూల్ అంటే ఇక అందరికీ ఒక తక్కువ చూపుతో మళ్ళీ ప్రైవేట్ స్కూల్ ఎంప్లాయీ కొడుకు అంటే సొసైటీ ఒక ప్రెజర్ తీసుకొస్తుంది కదా అక్కడ ఆటోమేటిక్ గా. సో అప్పుడు టీచర్స్ తక్కువ ఉండే కాబట్టి మనకున్న దానిలో సో ప్రైవేట్ స్కూల్లో వేసి అక్కడ కొత్తది అప్పుడు ఏంటంటే అది 5th వరకే పర్మిషన్ తీసుకుంది ఆ స్కూల్. సో అక్కడ మనము ఫస్ట్ సెకండ్ క్లాస్ అక్కడ వరకు చదవాల్సి వచ్చింది. తర్వాత అక్కడికి అయిపోయేసరికి అది గవర్నమెంట్ అప్పుడు ఏమైందంటే ప్రైవేట్ స్కూల్ రావడంతో ఆ గవర్నమెంట్ టీచర్స్ అందరూ ప్రెషర్ చేశారు. ఏది పొలిటికల్గా అది పక్కనే గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉండడంతో ఎవరు ఇక గవర్నమెంట్ స్కూల్కి రారని చెప్పేసి ఆ స్కూల్ని పర్మిషన్ తీసేసి ఆ స్కూల్ని ఎత్తేసారు. సో మళ్ళీ నేను రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చింది. ఆ స్కూల్లో ఎన్ని ఇయర్స్ సార్ ఇప్పుడు? ఆ స్కూల్ ఒకటే 1 year. 1 year. ఆ 1 yearకే స్కూల్ ఎత్తేసారు. తర్వాత అప్పుడు రోడ్ క్రాస్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నేషనల్ హైవే 9. సో అది డేంజర్ కాబట్టి సో అప్పుడు మా బ్రదరు, నేను, మా సిస్టర్, ఇంకో బ్రదర్ కూడా ఉండే. సో ముగ్గురం అప్పుడు పక్కన కొత్తగా ఏంటంటే సడన్ ట్రాన్సిషన్, నాకు తెలిసి 4th class అనమాట. 4th classలో అప్పుడు ఇంగ్లీష్ మీడియం డైరెక్ట్ ట్రాన్సిషన్ పోవాల్సి వచ్చింది. ఓకే. ఏ స్కూల్ సార్ అప్పుడు శ్రీ సాయి తేజ స్కూల్ అని చెప్పేసి కొత్తగా డీకమ్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉండే, ఇప్పుడున్న బ్యాంక్ కాలనీలో ఆ స్కూల్ ఉండే. సో అందులో మా బ్రదర్ ముందే జాయిన్ కాబట్టి నేను అప్పుడు అందులోకి వెళ్ళాల్సి వచ్చింది. ఏ ఇయర్ సార్? ఇయర్ అంటే 10th ఇక్కడ అదే స్కూల్? 10th అక్కడ స్కూల్ కాదు, మళ్ళీ చేంజ్. అక్కడ 7th వరకే ఉండే స్కూల్. ఓకే. 7th వరకు అక్కడ చదువుకొని మళ్ళా 8th నుంచి గాంధీ సెంటర్కి వెళ్ళాల్సి. మళ్ళీ అప్పుడు బస్లో కోర్టు దగ్గర అది అప్పట్లో సంగారెడ్డిలో 2-3 స్కూల్స్ బెటర్గా ఉండే, ఇంగ్లీష్ కమ్ గాంధీ సెంటరీ, ఒక సెయింట్ మేరీస్, సెయింట్ జోసెఫ్ అని చెప్పేసి 3 స్కూల్స్ ఉండేది. సో మనకు బస్ స్టాప్ దగ్గర అది అని చెప్పేసి అక్కడ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. 10th వరకు అక్కడ. ఇయర్ అంటే 2000 ఫినిష్, 2000 బ్యాచ్. 2000 సార్. 2000 బ్యాచ్. 10th 2000 బ్యాచ్. తర్వాత ఇంటర్ ఇక్కడనే. అప్పుడు 10th అనేది మేజర్ డ్రాస్టిక్ అనమాట లైఫ్లో. ఇప్పుడే మా ఫాదర్ చనిపోయాడు. ఓకే. రోడ్ యాక్సిడెంట్లో. రోడ్ కోసం అదే రోడ్. ఏ రోడ్ కోసం అయితే భయం ఉంటుండే అదే రోడ్లో అక్కడ మా పెద్దపూర్లో ఎంప్లాయ్. సో రోడ్ క్రాసెస్ నైట్ షిఫ్ట్ చేసి వస్తున్నప్పుడు ఒక ట్యాంకర్ హిట్ చేసి స్పాట్ డెత్ అయింది. అయ్యో. అప్పుడు అది ట్రాజడీగా దాని నుంచి కోలుకోవడానికి టైం పట్టింది. అందరూ అప్పుడే చిన్న వయసు
మా బ్రదరు, నేను, ఇక మా సిస్టరు, మా తమ్ముడు, మొత్తం నలుగురు. అన్న అన్న తర్వాత అక్కన, నేను, తర్వాత చెల్లె, తర్వాత తమ్ముడు. తమ్ముడు అప్పుడు 5th క్లాస్ ఏమి ఉండే. మా సిస్టర్ వచ్చేసి 7th, నేను 10th. అన్నయ్య అప్పుడు పాలిటెక్నిక్ చేస్తుంది అప్పట్లో. ఇక మొత్తం డిస్కంటిన్యూ చేసిండు పాలిటెక్నిక్. ఇక మేము ఎట్లుండేదంటే ఇక ఇంటి దగ్గర బర్రెలు ఉండేటి, పొలాలు ఉండేటి. ఇక పార్ట్ టైం లాగా అవి చూసుకుంటూ ఇది చదువుకుంటూ కంటిన్యూ చేసింది. అది ఇక అప్పుడు ఏంటంటే 10th జరిగింది. 10th అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఏంటంటే ఊకే పొలాలు అవి చూసుకుంటూ ఏదో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చదవలేదని మనం చదివించాలని వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో వేసారు. సో అది ఎక్కడో ఏమనుకున్నా అంటే ఇక స్టడీస్ ఎక్కడో ఫుల్ స్టాప్ అయితే అన్న సిచ్యువేషన్లో ఉండే. కాకపోతే ఇక మా బ్రదరు, మా మదరు వాళ్ళకు సపోర్ట్ తోటి స్టెప్ బై స్టెప్ ఈ స్థాయికి రావాల్సి వచ్చింది. ఇంటర్ ఇక అదే ట్రాజెడీ అయితే ఇక బయటికి పోలేము కదా. సో దగ్గరలో ఉన్న నాగార్జున జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అప్పట్లో. ఇప్పుడు అన్ని మారిపోయినాయి. ఇప్పుడు ఆ కాలేజ్ పేరే లేదు. అక్కడ 2 years వరకు ఇంకా డైలీ సైకిల్ తొక్కుంటూ పోయి పొద్దున్నే లేచి కొన్ని బర్రెలు ఉన్నాయి కాబట్టి అవి పాలు బితికి అక్కడున్న కొంతమంది పోసి తర్వాత పొద్దున్నే పోయి ఆ కాలేజ్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి సాయంత్రం సేమ్ పాలు అవి చూసుకొని పొలం పనులు చూసుకొని మిగతా చదువుకుంటూ అట్లా. సో అప్పట్లో డిస్టిక్లో ఇంటర్లో మా కాలేజ్ థర్డ్ టాపర్ వచ్చింది. బైపీసీ ఎందుకు తీసుకోవాలనిపించింది అప్పుడు? అందరికీ అది మెయిన్ రీజన్ ఏంటంటే ఇక మా స్కూల్ టీచర్ నావాలి. మ్యాథ్స్లో ఏంటంటే కొంతమంది ట్యూషన్ పోయేవారు. ఆ ట్యూషన్ పోయిన వాళ్ళే ఎట్లుంటుందంటే మ్యాథ్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్యూషన్లో చదువుకొని వస్తారు కాబట్టి సార్ చెప్తుంటే వాళ్ళు చెప్పేటోళ్ళు. మనకేమో కొత్తగా ఉంటుంది కాబట్టి అది అర్థం చేసుకునే లోపు అది అయిపోయింది, ఇంకో ప్రాబ్లం పోతుండే కాబట్టి మనకు. సో దానివల్ల మ్యాథ్స్ అంటే ఒక ఫోబియా వచ్చేది. వాళ్ళేమంటే దానివల్ల ఏమైందంటే ఇక మొత్తం ఫోబియా వచ్చేసి లాస్ట్కి అర్థం చేసుకోవడానికే టైం బట్టి లాస్ట్కి దాని ఫోబియా కాస్త ఎక్కువ ఫోబియా అయిపోయింది. దానివల్ల ఎంపీసీ సైడ్ కాకుండా బైపీసీ సైడ్ పోవాల్సి వచ్చింది. సో ఇప్పటికి కూడా ఆ సార్ కలిస్తే ఈ సార్ వల్ల నేను బైపీసీ తీసుకోవాల్సి వచ్చింది. ఒక ఇంత చెప్పాలంటే ఆ బైపీసీకి వల్ల ఇప్పుడు ఈ డాక్టర్ ప్రొఫెషన్ రావాల్సి వచ్చింది. ఇది 2002కి ఇంటర్ అయిపోయింది. 2002కి ఇంటర్ అయిపోయింది. అప్పట్లో ఏమన్నా కోచింగ్ అట్లా ఏమన్నా తీసుకున్నారు సార్? అప్పుడు తీసుకోలే, తర్వాత లాంగ్ టర్మ్ తీసుకున్నాం. తర్వాత అదేంటంటే మనకు ఇదే బాగా కష్టపడేసరికి అప్పుడు ఉన్నది బైపీసీలో బీఫాము లేకపోతే డాక్టరు లేదంటే వెటర్నరీ. వాళ్ళు కొద్దిగా ఏంటంటే టాపర్ వచ్చేసరికి మనం కొద్దిగా కన్సెషన్ తీసుకొని అందరూ 2 ఉండే కోచింగ్ సెంటర్, 3 ఉండే. చైతన్య ఒకటి, నారాయణ, కాకతీయ. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో లాంగ్ టర్మ్ తీసుకొని ఆ టైం టీచింగ్ వేరు, ఇప్పుడున్న టీచింగ్ వేరు. అప్పుడు సిస్టమ్ ఎక్కడ, అప్పుడు ఒక మీ ఫ్రీడమ్ ఉండే. అంటే ఫ్రీడమ్ ఏంటంటే ఇండివిజువల్గా చదువుకోవాలనే ఇంట్రెస్ట్తో వచ్చిన వాళ్ళు చదివిర్రు, వాళ్ళకు వాళ్ళు గైడ్ చేయగలిగారు. ఇప్పుడేమో పేరెంట్స్ దొబ్బితే వాళ్ళు గుంజబెట్టుకొని కూర్చోబెట్టుకొని. ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఎప్పుడు ఒక 4-5 months తర్వాత జాయిన్ అయినా. అప్పటి వరకు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి అదే అంటున్నా. ఏదంటే ఇక్కడ అంటే కంటిన్యూగా కూర్చొని చదువుకోలేము, ఒక గైడెన్స్ అవసరం పడుతుంది. మనం ఉన్న నేపథ్యం ఏంటంటే బ్రేక్లో ఉండి అవన్నీ కంటిన్యూగా సపోర్ట్ ఉండాలి. మనకు స్టేట్ వైడ్ కాంపిటీషన్కి ఇక మనం తట్టుకోవాలి కదా, కొన్ని టిప్స్ దొరుకుతాయని అట్లా పోవాల్సి వచ్చింది. కాంపిటీషన్ ఎట్లుందో తెలుసుకోవడానికి. ఏ ఇయర్లో అయింది సార్ ఇప్పుడు? ఎంసెట్ కదా? ఎంసెట్ వచ్చింది 2003. సో ఇంటర్ 2002 వరకు అయితే 1 year ప్రిపరేషన్. ఫస్ట్లో డైరెక్ట్ ఇంటర్ నుంచి వచ్చిండే కానీ లాంగ్ ర్యాంక్ రావడంతో జాయిన్ అవ్వలేదు. తర్వాత సెకండ్ అటెంప్ట్లో ఉస్మానియా జాయిన్ అవ్వచ్చు. ఉస్మానియా ముందే ప్రిపేర్ అయిపోయారు.
ముందు ప్రిపేర్ కాలే, అవి కొత్త కొత్త కదా. ఎంత వచ్చినా సార్ అప్పట్లో ర్యాంక్? అప్పుడు ర్యాంక్స్ అంటే ఇక 2000 అట్లా. 2009 ఉస్మానియాకి వచ్చేసి ఇప్పుడు 10th నుంచి కష్టపడాలి. ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇప్పుడు నలుగురు ఉండే అప్పుడు ఇమీడియట్గా ఏమైంది, మా బ్రదర్ జాబ్కి వెళ్ళాల్సి వచ్చింది. డిస్కంటిన్యూ చేసి ఫాదర్ జాబ్ తీసుకొని అవి చూసుకుంటుండే. నేను ఇక్కడ ఇంటి దగ్గర అంతలో 1 yearలో మా తాత కూడా చనిపోయాడు. అయ్యో. బ్రేక్ టు వితిన్ ఒక్కడే కొడుకుండే కాబట్టి సో తట్టుకోలేక తనకు హెల్త్ ఇష్యూ వచ్చేసి అవి హెల్త్ ఇష్యూస్ చూసుకుంటూ ఇక మా ఫాదర్ కూడా నెక్స్ట్ 1 yearలో చనిపోయాడు. సో హోల్ అండ్ సోల్ మా మదర్ ఇంటి సైడ్ చూసుకోవడం, మళ్ళీ పొలాలు అవన్నీ. డాడీ చనిపోయిన తర్వాత తాత చనిపోయాడు. ఇక నేను అవన్నీ పొలాలు అవన్నీ టైం దొరికినప్పుడు ఎక్కడ ఏమి ఇక పొలాలు చూసుకుంటూ అవి చూసుకుంటూ ఎవ్రీ సండే వచ్చేసరికి నేను బర్రెలను తీసుకుపోతూ బుక్ తీసుకుపోయి చదువుకుంటూ అట్లా కంటిన్యూ చేస్తుంది రెగ్యులర్గా. ఇక మా తాత చనిపోయిన తర్వాత ఇక మొత్తం అవన్నీ బర్రెలు అవన్నీ తీసేసి ఇక పొలం వేరే వాళ్ళకు చూసుకుంటూ చేసేది. సార్ ఉస్మానియా ఎట్లా అనిపించింది ఎంట్రన్స్ అంటే వెళ్ళడం, జాయినింగ్ అంటే మీరు నార్మల్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండానే వెళ్ళిపోయారు కదా దాంట్లోకి, ఎట్లా ఉండే? ఇప్పుడు డే స్కాలర్గా హాస్టల్స్ అంటే భయం అనేది ఉండేది. ఎందుకంటే ప్రెస్టీజియస్ రెండు విధాలుగా మనకేంటంటే మధ్యలో బ్రేక్గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రాకపోవడం, ఇంకోటి టాప్ ర్యాంకర్స్ ఉంటారు కాబట్టి కొద్దిగా ఎంతైనా కొద్దిగా మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పోతాం కాబట్టి హైదరాబాద్ అనేసరికి కొద్దిగా అక్కడున్న కల్చర్కి అక్కడున్న బాయ్స్ ఎట్లుంటుంది కొద్దిగా భయం ఉంటుంది. తర్వాత ఏంటంటే అక్కడ పోయిన తర్వాత డిఫరెంట్ వాళ్ళు కూడా విలేజ్ నుంచి వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళతోటి మింగిల్ అయ్యి ఒక ఫ్రెండ్స్గా ఏర్పడి వాళ్ళతోటే ఉంటాం. అప్పుడు ఏమైందంటే ఒక్కొక్క బ్యాచ్ లాగా తయారైంది. క్రీమీ బ్యాచ్ అంటారు, కొంతమంది సిటీ కల్చర్ బ్యాచ్, కొంతమంది విలేజ్ బ్యాచ్ వాళ్ళు, అట్లా ఇక ఒక్కొక్కరు నేపథ్యంలో ఒక్కొక్కరు ఇక ఫ్రెండ్షిప్ తయారై వాళ్ళతోటి కంటిన్యూ అవుతుంది. ఇక వాళ్ళే ఎప్పటికీ కంటిన్యూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక విలేజ్ ఇప్పుడు ఏదైతే ఏరియా నుంచి వచ్చినారో ఆ ఏరియా నుంచి అటాచ్ అయిన వాళ్ళు ఆ ఒక గ్రూప్ తయారవుతారు. అంటే ఇక మన వరకు ఇప్పుడు ఏదైతే ఏరియా ఫీలింగ్ ఎట్లా ఉంటుందో అక్కడ వచ్చినప్పుడు అది అంతకుముందు యునైటెడ్ అయిపోయి కాబట్టి త్రూఅవుట్ స్టేట్ మొత్తం ఉండేవాళ్ళు. ఇప్పుడంటే తెలంగాణలో తెలంగాణ పాటు తక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ మంది ఒక ఏరియా నుంచి వస్తుండే. అప్పుడు డిఫరెంట్ కడప, తిరుపతి, కర్నూలు, విజయవాడ. అప్పటికే ఉస్మానియా అంటే టాప్ కదా. ఇయర్ అయిపోయింది సార్ 2000 అంటే డ్రాబ్యాక్ అయినుండే, మనం పోయిన రిఫర్డ్ అయినుండే. సో 1 year బ్యాక్ ఫస్ట్ ఇయర్లో ఏది కంటిన్యూగా అంటే ఫెయిల్ అయితే 1 year బ్యాక్ అవుతుంది. ఓకే, అట్లా బ్యాక్ అయ్యి అంటే కామన్ బ్యాచ్ తోటి ఉంటాం కానీ 1 year 6 months కానీ 6 months బ్యాక్ రాస్తాం ఓకే ఎగ్జామ్స్ అనేది. అట్లా బ్యాక్ అయ్యిందండి. ఎందుకు అట్లా? ఇక మనం చెప్పినాం కదా హాఫ్ కంటిన్యూస్గా తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం కాదు, దానివల్ల లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది. సో కొత్త ఫోబియా, ఆ టర్మినాలజీ అండ్ ఇంకొకటి ప్లేస్ పెట్టి కొత్త ప్లేస్ అయిపోయింది. ప్లేస్ కంటే ఇక అది అక్కడ లాంగ్వేజ్ అది ఏంటంటే మనం ప్రాక్టికల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేది అప్పుడు చెప్పడంలో కానీ. అవి ఏమంటే అప్పుడు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు టీచర్స్ కాబట్టి ఫెయిల్ చేసేవాళ్ళు. ప్రాక్టికల్ థియరీలో పాస్ అయినా ప్రాక్టికల్లో ఫెయిల్ అయినా ఫెయిల్ కిందకే కన్సిడర్ చేస్తారు. సో అప్పుడు మళ్ళీ థియరీ ప్లస్ ప్రాక్టికల్ అన్నీ చేయాల్సి వస్తుంది అంతే. ఇక అప్పుడు మనకు కొంతమంది ఏంటంటే ఇక యాజ్ యూజువల్ తెలిసిన డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి డాక్టర్స్ ఉంటేనేమో రికమెండేషన్స్ ఏదో ఫేవర్గా ఉంటుంది. మనకు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఆ ఫోబియా వల్ల ఏది తప్పు చేసినా బేసిక్స్ కాబట్టి వాళ్ళు స్ట్రిక్ట్గానే ఉండేవాళ్ళు. ఆ స్ట్రిక్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకింత కొద్దిగా బెటర్ డాక్టర్స్గా బయటకు వస్తారు. ఎంబీబీఎస్ వచ్చేసి 2003 to 8. 3 to 8 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది కాబట్టి అక్కడే చేసేసారు. అక్కడనే అయిపోతుంది. ఎక్కడ కాలేజ్ వాళ్ళు అక్కడే ఇంటర్న్షిప్ అయిపోతుంది. యూరాలజీ తీసుకోవాలని
ఆ బ్రేక్ త్రూ ఎట్లా, ఎవరు దానికి రీజన్, ఎవరు, ఏ ప్రొఫెసరా లేకపోతే ఎట్లా? అంటే ఫస్ట్ నాకు ఎంబీబీఎస్ తర్వాత మాస్టర్స్ చేయాలని ఉండే. ఎంబీబీఎస్ కామన్ ఉండే. సో స్పెషలైజేషన్ జనరల్ మెడిసిన్ సర్జరీ అనేది ఏదొచ్చినా తీసుకోవాలని ఉండే. ఇక అప్పటికి ఇంటర్న్షిప్ అయిపోయి కొద్దిగా బ్యాక్ డ్రాప్ అయ్యేసరికి మనము కోచింగ్ అంటే అప్పుడు ప్రిపరేషన్ చేసుకున్నాం. ఫస్ట్ అటెంప్ట్కి వేరే ఉండే కానీ నేను తీసుకోలేదు. వేరే బ్రాంచెస్ ఉండే కానీ తీసుకోలేదు. ఇంకోసారి అటెంప్ట్ ఇద్దామని చెప్పేసి ట్రై చేసినాం. వెదర్ మాస్టర్ చేద్దామని. అప్పుడు ఏంటంటే డిప్లొమాస్ కూడా ఉండే. డిప్లొమా అనస్థీషియా, డిప్లొమా ఏంటి మిగతా డిప్లొమా కోర్సెస్ అనేవి ఉండేవి. కాబట్టి నాకు మాస్టర్స్ చేయాలని కోరిక ఉండే. వెదర్ సర్జరీ ఆర్ ఫిజిషియన్ అనేది. అప్పుడు సర్జరీ చేసిన తర్వాత సర్జరీ వచ్చింది. మెడిసిన్ కంటే సర్జరీ రావడంతో సర్జరీ తీసుకున్నా. అప్పుడు క్యాలిక్యులేటెడ్ ఉండే. చాలామంది సర్జరీస్ ఉన్నారు కదా, మళ్ళీ పోయి సర్జరీ ఏం ప్రాక్టీస్ చేయాలి, దీనికి సూపర్స్పెషాలిటీ ఉంటుందా, లాస్ట్కి ఎండ్ వరకు చేద్దాం, చదివితే ఒకటేసారి చదువుతాం కదా, మళ్ళీ చదవలేము కదా మెడికల్ ఫీల్డ్లో. చదవచ్చు కానీ చదివేది ఫ్లోలో అల్టిమేట్గా ఎండ్ వరకు చదువుదామని ఒక గోల్ తోటి. సో యూరాలజీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మిగతా సూపర్స్పెషాలిటీ చాలా టైం కన్జ్యూమింగ్ సర్జరీస్ ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ అనుకోండి 7-8 అవర్స్ చేయాల్సి వస్తుంది. సర్జికల్ గ్యాస్ట్రో అంటారు, లివర్కి సంబంధించిన. ఒక్కోసారి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 15 గంటలు కూడా పడుతుంది. 15 గంటలు కంటిన్యూగా. ప్లస్ చాలా పోస్ట్ ఆప్ కేరు, ఎనీ కాంప్లికేషన్స్ వచ్చినా అవి మళ్ళీ రీసర్జరీస్ ఎక్కువ అవి చేయాల్సి వస్తుంది. న్యూరో సర్జరీ ఇక ట్రామా ఎక్కువ. ఎనీ ఎమర్జెన్సీ పెట్టుకున్నాం అంటే ఎప్పుడు వచ్చినా మనం పోవాల్సి వస్తుంది. అదే యూరాలజీ ఏంటంటే ఆల్మోస్ట్ 30-40% మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. సో సెలెక్టివ్గా చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ అయినా కానీ పోస్ట్పోన్ చేసి దాన్ని అంటే టెంపరీగా చేసి తర్వాత పర్మనెంట్ సర్జరీ చేయొచ్చు. సో 30% ఏంటంటే ఓపీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు పేషెంట్స్కి. ఓపీ బేస్ ఉంటుంది. సో మనకు కొద్దిగా ఫ్రీ టైం ఉంటుంది, కొద్దిగా అంత బిజీ సర్జరీస్ కానీ లాంగ్ సర్జరీస్ లేకుండా మిగతా ఫ్రీ టైం కూడా ఫ్యామిలీకి దొరుకుతుంది. అందరితో పాటు మనం బ్యాలెన్స్ ఉండాలని యూరాలజీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెఫ్రోకి యూరాలజీకి డిఫరెన్స్ ఏంటి? నెఫ్రో అంటే బోత్ కిడ్నీ చూసే డాక్టర్సే. యూరాలజీస్ అంటే మేము సర్జరీ చేస్తాం మేజర్గా. ఏదైతే మన మాస్టర్ ఆఫ్ సర్జరీ తర్వాత మాస్టర్ ఆఫ్ చిరుగ్యో అంటామో, యూరాలజీ వాళ్ళు సర్జరీ చేస్తారు మేజర్గా. నెఫ్రో వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు మెడిసిన్ నుంచి డయాలసిస్ అవన్నీ వాళ్ళు అండర్ వాళ్ళు చేస్తూ ఉంటారు. మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు నెఫ్రాలజిస్ట్ అంటారు. సో నెఫ్రోలో సర్జికల్ ఉండదు. 100% థియరీ. 100% థియరీ. వాళ్ళు మెడికల్గా డయాలసిస్కి క్యాథెటర్ వేయడము, డయాలసిస్ ట్రీట్మెంట్ పరంగా ట్రీట్మెంట్ చేయడము. వాళ్ళు ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు వస్తారో వాళ్ళు చూసుకొని వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ అవసరమా లేదని వాళ్ళు డిసైడ్ చేసినాక మళ్ళీ యూరాలజిస్ట్ తోటి అకంపెనీ చేసి ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్గా మాకు అప్పచెప్తారు. మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసి మళ్ళీ వాళ్ళకు పేషెంట్ రికవర్ అయ్యాక వాళ్ళకు ఇది ఫాలోఅప్ కోసం అని నెఫ్రాలజిస్ట్ దగ్గర పంపిస్తాం. అంటే కిడ్నీస్ అంటున్నాం కాబట్టి ఒక చిన్న జోక్ అనుకోండి. నార్మల్గా సోషల్ మీడియాలో ఉంటుంది అనమాట. కొత్త ఐఫోన్ వచ్చిందంటే ఒక కిడ్నీ అమ్మేసేయాలి, ఒక బైక్ కొనాలన్నా కిడ్నీ అమ్మేసేయాలి, ఇట్లాంటిది ఒక ఉంటుంది, మేము ఉంటుంది కదా. నిజంగా అసలు కిడ్నీ వాల్యూ ఉంటుంది. అది వాల్యూ అనేది మనం మార్కెట్లో అట్లా వాల్యూ ఎందుకంటే అది ఎందుకు మేములాగా వచ్చిందంటే ఒక కిడ్నీ తోటి బతుకోవచ్చు. అది ఇప్పుడు అదే ఒక గుండెని తీసి అమ్మేసంటే ప్రాణం ఉండదు. సో ఒక కిడ్నీ తీసేసుకొని అమ్ముకున్నా ఇంకో కిడ్నీ తోటి బతుకోవచ్చు అన్నట్టు. కానీ దాని వాల్యూ కోసం అట్లా తీయలేదు. అంటే తీసి అమ్ముకున్నా మేము బతకొచ్చులే అని ఇంకో కిడ్నీ తోటి సర్వైవ్ అవ్వచ్చు అన్నట్టు. అట్లాంటి ఒక కన్ను కూడా తీసేసుకోవచ్చు కదా. కానీ డిప్లోపియా వస్తుంది కదా, అంత క్లియర్ విజన్ ఉండదు అప్పుడు. ఓకే. కిడ్నీతో అట్లా లేదు. కిడ్నీ ఇప్పుడు చాలా మంది పుట్టుకతోటి సింగిల్ కిడ్నీ తోటి వస్తారు. మరి ఓకే, పుట్టుకతోటే ఒక కిడ్నీ తోటి పుడతారు.
అది వేరు. అంటే ఒకటే కిడ్నీతో పుట్టే వాళ్ళని, అంటే వాళ్ళని నార్మల్ మిలిటరీ ఇట్లాంటి అట్లే ఉండదు. వాళ్ళు ఎప్పుడో 30 సంవత్సరాలకు ఎప్పుడన్నా స్కాన్ చేసినప్పుడు బయటపడ్డప్పుడు ఇప్పుడు మెడికల్ టెస్ట్ వాళ్ళు చేస్తారు కదా ఎన్డీఏ కానీ, అంటే ఎందుకు అని అంటే ఒక స్టాండర్డ్ కామెడీలో ఆ పర్సన్ చెప్తే చూసినాను అనమాట అక్కడ. అట్లా సింగిల్ సాలిటరీ కిడ్నీ అంటారు అంతే. అట్లా ఉంటే కూడా వాళ్ళు తీసుకోరంట, రిక్రూట్ చేయరంట. అది ఇప్పుడు కిడ్నీ ఒక కిడ్నీ ఉండి మంచిగా ఉంటే తీసుకోకపోవడం అనేది అది జెన్యూనిటీ కాదు. వానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇప్పటికి కూడా యూట్యూబ్ లో ఉంటుంది. ఇప్పుడు మరి వాళ్ళ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కిడ్నీ ఇచ్చి లైఫ్ సేవింగ్ చేసింది కదా, అట్లాంటప్పుడు కిడ్నీ ఇచ్చి లైఫ్ సేవింగ్ చేసినప్పుడు అతను రిస్క్లో ఉన్నట్టు. పుట్టుకతో వచ్చిన దానికి రిజెక్ట్ చేయడం అనేది అది జస్టిస్ కాదు. ఎవరైనా డొనేట్ చేసి సింగిల్ కిడ్నీ తోటి వచ్చినప్పుడు అతను ఆల్రెడీ పుట్టుకతోటి 2 కిడ్నీలు ఉంటాయి. ఇప్పుడు డొనేట్ చేయడం వల్ల ఒక సింగిల్ కిడ్నీ ఉంటే దాని మీద బర్డన్ ఎక్కువవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో అతనికి ఏమైనా హైపర్ టెన్షన్ కానీ మిగతా కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు అతను తీసుకోకపోవడం అది జస్టిస్ ఉంటుంది. కానీ పుట్టుకతోటి సింగిల్ కిడ్నీ తోటి పుట్టిన వాళ్ళను తీసుకోకపోవడం అనేది ఇంజస్టిస్ అవుతుంది అంతే. సో దానికోసం వాళ్ళు ఫైట్ చేయొచ్చు. వాళ్ళ తప్పు లేదు కదా అక్కడ. బై బర్త్ ఇప్పుడు సింగిల్ కిడ్నీ రావడంలో జాబ్ చేయకపోవడం అనేది పెద్ద తప్పు. అది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాండిక్యాప్ కిందకి వచ్చేస్తుంది. స్పెషల్ కోట వస్తాయి కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా. ఆ కిడ్నీతో సర్వైవ్ అవుతుంది. అది ఒక కిడ్నీ ఉన్నప్పుడు ఏమైతుంది అంటే కంపెన్సేటరీ మెకానిజం అవుతుంది పెద్దగా. ఇప్పుడు ఏదైతే మనం అనొద్దు కానీ పోలియో వచ్చిన వాళ్ళకు ఒక వీక్నెస్ లింబ్ ఉన్నప్పుడు అపోజిట్ హైపర్ట్రోఫీ అంటారు. అంటే ఆ మజిల్స్ అనేది గ్రోత్గా బ్యాలెన్స్ కోసం అని గ్రోత్ అవుతుంది. సేమ్ వే ఒక కిడ్నీ లేకపోయినప్పుడు ఇంకో కిడ్నీ గ్రోత్ అయ్యి పెద్దగా అవుతుంది. ఇప్పుడు అంతెందుకు సార్, అంత దూరం కూడా అవసరం లేదు. చిన్నగా మన కాలు కదా దెబ్బ తగిలింది, లేకపోతే మడగబడ్డది, ఫ్రాక్చర్ అయింది, ఇంకొక కాలు ఈ మొత్తం వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఆటోమేటిక్గా అది అడాప్ట్ అయిపోతుంది కదా అక్కడ. అవును. సో బై బర్త్ సింగిల్ వచ్చినప్పుడు హైపర్ట్రోఫీ అంటే పెద్దగా అవుతుంది. నార్మల్గా సైజ్ కంటే ఒక 20% పెద్దగా అయ్యి కంపల్సరీ మొత్తం బాడీని లుక్ ఓవర్ చేస్తుంది. ఓకే. అసలు యాక్చువల్లీ మాస్టర్స్ ఏ ఇయర్ అయిపోయింది సార్? ఏ ఇయర్ ఉండే ఇయర్ వరకు? మాస్టర్స్ వచ్చేసి 2011 to 14. 11 to 14 సేమ్ ఉస్మానియా తగ్గేదే మొత్తం ఉస్మానియా వేసేసారు. వన్స్ దానికి అలవాటు అయిపోయి అక్కడ కూడా హ్యూమిలేషన్ ఉండేది చాలా. ఏమైతే చేసినప్పుడు అప్పుడు డిస్క్రిమినేషన్ చాలా ఉండేవి. క్యాస్ట్ ఫీలింగ్స్, మిగతా ఫీలింగ్స్ అట్లాంటివి ఉండేవి. ఎంఎస్ ఉన్నప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు బయటపడ్డాయి. ఆ రిజర్వేషన్ వచ్చింది, అది వచ్చినాయి కదా అనే ఒక చాలామంది అంటారు మీకేం రిజర్వేషన్ వచ్చిందని. అందుకనే నేను ఒక కారణం ఏంటంటే ఎంసీహెచ్ చేయాలని. ఎంసీహెచ్లో రిజర్వేషన్ ఉండదు, అంత ఓపెన్ కేటగిరీలో ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటున్నామో అందులో మనం ర్యాంక్ కొట్టి తీసుకోవాలి. ఎంసీహెచ్ అంటే మాస్టర్ ఆఫ్ చిరుగ్గే అంటే డిఎం చిరుగ్గే. డిఎం అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఓకే. దీని మాస్టర్స్ ఆఫ్ చిరుగ్గే అంటే సర్జికల్ వాళ్ళను మాస్టర్ ఆఫ్ చిరుగ్గే అంటే అది సూపర్ స్పెషాలిటీ వాళ్ళని. ఓకే. సో ఎంఎస్ అంటే మాస్టర్ ఆఫ్ సర్జరీ. ఎంసీహెచ్ అంటేనే యూరాలజీకి ఎంసీహెచ్ అంటారు. ఓకే. దీనికోసమే నార్మల్ ఎండి కాకుండా ఎంఎస్ కాకుండా ఇది చేసేసారు. అవును. సో ఓపెన్ లా కొట్టాలా డిస్క్రిమినేషన్ అక్కడ. స్టేట్ యూరాలజీ దానిలో 8th ర్యాంక్ వచ్చింది. ఓకే, గ్రేట్. ఇది 2011 14 కంప్లీట్ అయ్యింది. ఎప్పుడు? 2011 to 14 అనేది మాస్టర్స్ అయిపోయింది. ఓకే. మాస్టర్స్ యూరాలజీ సర్జరీ తర్వాత జనరల్ సర్జరీ. ఓకే. తర్వాత ఎంసీహెచ్ యూరాలజీ 14 to 18. ఎంబీబీఎస్ అయిపోయింది 3 to 8 లో అయిపోతే 9 వరకు ఇంటర్న్షిప్ అయిపోయింది. సో అది మధ్యలో ఉంటది కాబట్టి మనము 1 year జనరల్ సర్జరీ అంటే జనరల్ సర్జరీలో ఆల్మోస్ట్ బేసిక్ ఆర్థోపెడిక్ చేయొచ్చు, అబ్డామినల్ చేయొచ్చు, అంటే ఒక ఆప్థాలజీ డెంటల్ కాకుండా నార్మల్ గా మాక్సిమం అన్ని కవర్ చేయొచ్చు. బేసిక్స్ వస్తుంది. బేసిక్స్. సో స్పెషాలిటీ మనం జనరల్ సర్జరీ అన్ని సర్జరీ చేసుకొని నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీ యూరాలజీ ఎంసీహెచ్ పర్టికులర్ గా యూరాలజీ కిడ్నీ ఆండ్రాలజీ కిందకి వస్తుంది.
ఏది ఆండ్రాలజీ ఆండ్రాలజీ పెద్ద సబ్జెక్ట్ అది కూడా. అది పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్ద, చిన్నది. ఇప్పుడు మా యూరాలజీనే సబ్ స్పెషాలిటీస్ ఆల్మోస్ట్ 13 ఉంటాయి. ఓకే 13 కొన్ని లిస్ట్ అవుట్ చేయగలుగుతారు. జనరల్ యూరాలజీ అంటే ఇన్ఫెక్షన్స్ కోసం వస్తుంది. ఓకే. ఇంకోటి ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీస్. ఓకే. సో చాలా మంది ఇన్ఫర్టిలిటీస్ అంటారు కాబట్టి ఇందులో మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళకు ఇన్ఫర్టిలిటీ కారణాలు సపరేట్గా చూసేది మేమే. ఇంకోటి మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ కిందకి వస్తుంది. తర్వాత లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ స్పెషాలిటీ ఉంటుంది. మళ్ళీ పిడియాట్రిక్ యూరాలజీ ఉంటుంది, చిన్నపిల్లలకు పిడియాట్రిక్ యూరాలజీ. ఇంకోటి ఎండో యూరాలజీ అంటే మొత్తం చిన్న మినిమల్ యాక్సెస్ సర్జరీస్, ఏవైతే స్టోన్ సర్జరీస్ కానీ పూత లేకుండా ఉండే సర్జరీస్ అన్ని మినిమం ఎండో యూరాలజీ కిందకి వస్తాయి. తర్వాత ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్కి వస్తాయి. యూరోగైనకాలజీ వస్తుంది. యూరోగైనకాలజీ ఏదైతే మేల్ అంటే ఫీమేల్స్లో కొన్ని యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో అవి మేమే సర్జరీ చేస్తాం. గైనకాలజిస్టు కొంతమంది ఫెలోషిప్ చేసుకొని వాళ్ళు కూడా చేయొచ్చు. మాకు పర్టికులర్గా ఏంటంటే యూరిన్ సిస్టము దాని పక్కనే ఉంటుంది కాబట్టి అట్లాంటి సర్జరీస్ చేస్తాం. తర్వాత యూరో ఆంకాలజీ కూడా ఉంటుంది. సో ఏవైతే క్యాన్సర్స్ ఉంటాయో అవి యూరో ఆంకాలజీ కిందకి వస్తాయి. ఆల్మోస్ట్ మళ్ళీ రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ వచ్చేసరికి చాలా వస్తాయి. ఇందులో పిడియాట్రిక్లో వస్తాయి, మళ్ళీ కొంతమంది ట్రాన్స్జెండర్స్ వస్తారు, మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్, ఇవన్నీ రికన్స్ట్రక్టివ్ సర్జరీస్. ఇవన్నీ మీరే మేమే అంటే మళ్ళీ సబ్ స్పెషాలిటీస్ కూడా పోవచ్చు. వెళ్ళి అందులో ఫెలోషిప్ చేసేసి ఒకటే చేయాలనుకున్నప్పుడు అందులోకి వెళ్ళిపోతే. ఇప్పుడు MCH ఎన్ని ఇయర్స్? అది 3 years. అది 3 years, ఇది 3 years. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఏదైనా సబ్ స్పెషాలిటీ మళ్ళీ చేయాలనుకుంటే అది ఎన్ని ఇయర్స్? కొన్ని 1 year ఉంటాయి, కొన్ని 2 years ఉంటాయి. ఓకే. అవి ఫెలోషిప్స్ రికగ్నైజ్ అంటే మన ఫైన్ ట్యూనింగ్ కోసము ఒకటే సబ్జెక్ట్లో కొన్ని సెంటర్స్ కానీ మిగతా ఫారెన్లో కానీ అక్కడ సెంటర్లో పోయి మన నాలెడ్జ్ కానీ సర్జికల్ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే వెళ్ళిపోయి అప్పుడు వచ్చినప్పుడు అదే సిస్టమ్ని బెటర్గా ఫైన్ స్కిల్స్ ప్రొసీజర్ చేసుకొని సర్వీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎప్పుడు అయిపోయింది MCH అయిపోయింది 2018. మొత్తం యుద్ధం ప్రకటించినట్టున్నారు. లేదంటే ఏదైనా PhD చెప్పారు మరి? PhDలు ఉండవు మా దగ్గర. ఉండవు. కావాలంటే మనం రీసెర్చ్ చేసుకోవాలి. రీసెర్చ్ ఉంటుంది అంటే మనం చేసే పద్ధతిలో ఏదైనా కొత్త పద్ధతి ఎంచుకొని చేసేదాన్ని మనం రీసెర్చ్ చేస్తూ. 2018 తర్వాత పోస్టింగ్ జాబ్ నాకు అయిపోతూనే డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అక్కడే రాలేదు. ఫస్ట్ ఇది గవర్నమెంట్లో వైద్య విధానం కింద అప్పుడు జస్ట్ అప్లై చేశాను. అప్పుడు MS అయిపోయింది కాబట్టి జనరల్ సర్జరీ మీద అప్లై చేశాను. ఎగ్జామ్ అయిపోతూనే అప్లై చేస్తే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తే డైరెక్ట్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. అది ఏరియా నారాయణఖేడ్ హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాబ్ వచ్చిండే జనరల్ సర్జరీ మీద. సో పాస్ అయిపోయాక అక్కడ జాయిన్ అయిపోయాను. ఎక్కడ 18 ఎండింగ్ ఆల్మోస్ట్ 18 కంప్లీట్. ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ? 4 months అక్కడ. 4 months తర్వాత మళ్ళీ నేను జోగిపేట్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. మళ్ళీ అక్కడ ఒక 4 months. తర్వాత ఇక మేము ఎందుకంటే స్పెషాలిటీస్ ఉంటున్నాం అక్కడ, సర్వీస్ స్పెషాలిటీ చేయట్లేదు. జస్ట్ డ్యూటీ డాక్టర్గా ఏదో మందులు ఇచ్చుకుంటా పోస్ట్ మార్టమ్స్ రొటీన్ యూటిలైజేషన్ జరగట్లేదు. కాబట్టి మాలాగా కొంతమంది ఒక డాక్టర్స్ ఉండే వాళ్ళందరం కలిపి ప్రిన్సిపల్ సెక్రటరీకి రిక్వెషన్ పెడితే ఆ ప్రాసెస్ అంతా అవ్వడానికి వాళ్ళు స్పెషల్ జీవో అట్లా తీసుకొని మా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని మెడికల్ కాలేజ్లో అబ్జర్వేషన్ తీసుకునేది. అంటే ఒక డిపార్ట్మెంటు ఉస్మానియా ఎక్కడైతే మనకు ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ తీసేసుకున్నాం. అప్పుడు ఉస్మానియాలో వేకెన్సీ ఉండే కాబట్టి అక్కడ కౌన్సిలింగ్ పెట్టి జీవో నుంచి మమ్మల్ని అక్కడ తీసేసుకున్నాం. ఇది ఇయర్ 19 అటు పోవడం లాక్డౌన్ రావడం 19 నేను 19 ఏప్రిల్లో ఇక ఒక ఇయర్ ఎండింగ్ అయితే ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయినట్టే కదా. అప్పటికి కోవిడ్ వచ్చేసి ఇప్పుడు ఆ తర్వాతనే ఆ పెళ్ళి 20లోనా 19
19లోనే అయిపోయింది. 19 మేలో. 19 మేలో. ఈ 2018 ఎంసీహెచ్ అయిపోయేసరికి మీ ఏజ్ ఎంత సార్ అప్రాక్సిమేట్లీ 34. అందుకే అంటారు మెడికల్ సెటిల్మెంట్స్ లేట్ అని చెప్పేసి అందుకే అంటారు అనమాట. కానీ అంత స్ట్రెస్ తీసుకోవడం కూడా అంత చిన్న విషయం కాదు. కాదు ఇప్పుడు అవన్నిటిని బర్డన్. ఇప్పుడు నా సిచ్యువేషన్ వేరు, ఫ్యామిలీ సెటిల్మెంట్, వచ్చిన బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ అంత సపోర్టివ్గా లేకుండే. అయినా కానీ ఏంటంటే ఒకసారి చదివితే మళ్ళా ఒకసారి చదవడంలో బ్రేక్ వస్తే మళ్ళీ చదవలేదు, మళ్ళీ రిగ్రెట్ అవ్వద్దు. సో ఏదైనా ఒక్కసారి లాస్ట్ అటెంప్ట్ ఇచ్చి, ఇంట్లో కూడా ప్రెషర్స్ ఉండే, ఇక ఆల్రెడీ ఎంఎస్ చేసినావు కదా, జాబ్ చేస్తే ఏదైనా ఇంట్లో ఫైనాన్షియల్కి హెల్ప్ అవుతుంది అని అవి కూడా ఫోర్స్ వచ్చినాయి. కానీ ఒక్కసారి ఎంసీహెచ్ ఎవరు చేయలేరు. నాకు తెలిసిన మన చుట్టుపక్కల సంగారెడ్డిలో కానీ ఎంసీహెచ్ ఎవరు చేయలేరు. చేస్తే స్పెషాలిటీ బాగుంటుంది కదా అన్నట్టు ఒక అటెంప్ట్ ఇద్దాము, లాస్ట్ అటెంప్ట్ అని. దాన్ని కూడా ఒక 1 year కూర్చొని చదువుకొని చేయాల్సి వచ్చింది. కష్టపడి ఏదో లెక్కలనో ఏదో అట్లా కాదు, కష్టపడి చేసి అవి ఇక రూమ్లో ఉండి అవన్నీ తిండి ఒక జస్ట్ చూసుకొని ఉన్న మనీ తోటి కూర్చొని, దానికి మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి నైట్ కూర్చొని చదువుకుంటా చేసేది. ఎండ చాలా ఉంది కదా, మొత్తం మజిల్స్ అన్నీ పోతాయి. బండి మీద వచ్చేసరికి వీటిలో మొత్తం వీక్నెస్ వచ్చేస్తుంది. కాకపోతే నేను బేసిక్గా ఏమంటారు ఎలక్ట్రల్ పౌడర్ ఖచ్చితంగా తాగుతా కాబట్టి, అది లేకపోతే ఈ ఎండలకి ఎండ దెబ్బ కొట్టడం ఎంతసేపు కాదు, మోషన్స్ కావడం పెద్ద కష్టం కాదు, ఇంబ్యాలెన్స్ కావడం వీక్నెస్ వచ్చి పడిపోతుంది బాగా. అసలు లేవల్ నెక్స్ట్ డే వర్క్ చేయాలంటే కష్టం. ఎనర్జీ ఉండదు కదా ఆటోమేటిక్. మజిల్స్ కూడా టెంపరేచర్, ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ 37 degrees, దానికంటే 40 పోతుందంటే తట్టుకోవాలంటే సెల్స్ అని లైస్ అంటారు. అందుకే బ్రెయిన్ తట్టుకోలేక టెంపరేచర్ తోటి సడన్గా కొలాప్స్ అవుతారు, సీజర్స్ వస్తాయి. లిటరల్గా చెప్పాలంటే ఓవర్ హీట్ అయిపోయిన కంప్యూటర్ ఎట్లయితే షట్ డౌన్ అయిపోతుందో ఆటోమేటిక్గా, అంటే ఖరాబ్ కావద్దు, అంతకంటే ఖరాబ్ అయితే కష్టం. డైరెక్ట్ పోయి ఐస్లో పోయి కూర్చోమంటారు. ఒక్కసారి వెండర్ ఉంటే చల్ల నీళ్ళలో మొత్తం కొద్దిగా 5 నిమిషాలు ఉంటే మొత్తం బాడీ అంతా నార్మల్ టెంపరేచర్ రెగ్యులేటర్ సిస్టమ్ పోతుంది, లేకపోతే అంత హీట్లో పోతుంది. ఓకే, నెక్స్ట్ 2019 చాప్టర్ అయిపోయింది, 20 చాప్టర్ అయింది, లాక్డౌన్ ఉస్మానియా ఎట్లా ఉంది? అప్పుడు కొత్తగా కరోనా వైరస్ అని మనం న్యూస్ వింటూనే అప్పటికి ప్రికాషన్ తీసుకున్నారు, లాక్డౌన్ పెట్టారు. అప్పటికి కేసెస్ రాలేదు మన దగ్గర, చాలా తక్కువ ఉండే కేసెస్. అంటే అప్పుడే రిపోర్ట్ అవుతున్నాయి, కానీ ముందు జాగ్రత్తగా అది నేషనల్ ఎమర్జెన్సీ అని చెప్పేసి ఆల్మోస్ట్ 3 months లాక్డౌన్ పెట్టారు. అప్పుడు పెట్టినా కానీ మనం మెడికల్ సర్వీస్ ఇవ్వాలి కదా, కాబట్టి మేము పోతుంటే ఇక అన్ని ప్రికాషన్ తీసుకుంటూనే, అప్పుడు కొత్తగా సో మాస్కులు వేసుకోవడం, శానిటైజర్. అప్పుడే మార్కెట్లో మాస్కులు ఎవరు వాడకపోయేసరికి డిమాండ్ ఎక్కువైపోయి దాంతోపాటు శానిటైజర్స్ అవన్నీ వేసుకొని, మాకు ఓపీడీస్ అప్పుడే ఎమర్జెన్సీస్ అన్ని సర్జరీస్ అనేది ఆపేసేది. అంటే ఎమర్జెన్సీ ఉంటేనే సర్జరీ చేయండి, మిగతా ఓపీ ట్రీట్మెంట్ వరకు కంటిన్యూ చేయాల్సి వచ్చింది. 3 months అయిపోయింది. తర్వాత ఒక్కసారికి కరోనా అనేది ఇక పాకింది. అప్పుడు ఎట్లుండే సెకండ్ ఫేజ్? సెకండ్ ఫేజ్ డేంజర్ ఉండే. అప్పుడు గాంధీ అంతా నోడల్ సెంటర్ చేసారు కరోనాకి. సో మాకు యూరాలజీ పేషెంట్స్ అందరూ ఉస్మానియాకి వచ్చేది. అక్కడ యూరాలజీ ప్రొసీజర్స్ ఏం చేయట్లేదు, ఎవరైతే కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి యూరాలజీ ఉంటేనే అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి బర్డన్ అనేది ఓవర్లోడ్ ఉండేది మాకు ఉస్మానియాలో. ఇక జనరల్ హాస్పిటల్ అప్పుడు 2 విధాలు, ఎక్కడైనా కానీ ప్రైవేట్లో పోతే కోవిడ్ టెస్ట్ అవన్నీ చేసి చాలా పాపం కామన్ పీపుల్కి ఫైనాన్షియల్గా చాలా బర్డన్ అయ్యింది. చాలా. దాంతోపాటు కోవిడ్ ఉంటే కూడా ఎవరు తీసుకుపోయేది కాదు, సిటీ టెస్ట్, ఆ టెస్ట్లు, ఈ టెస్ట్లు అనేది చాలా ఇబ్బంది అయ్యేది. కాబట్టి ఉస్మానియా మీద బాగా ఓవర్లోడ్ అయింటే, కానీ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎమర్జెన్సీ ప్రకారంగా ట్రీట్మెంట్ ఇచ్చేది రెగ్యులర్గా. ఇప్పుడు కమింగ్ టు సబ్జెక్ట్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీని సపరేట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూరాలజీ. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ కిడ్నీ ఫంక్షనింగ్ ఏంది మన బాడీ?
కిడ్నీ ఫంక్షనింగ్ అంటే మనకు బ్లడ్లో ఉండే ఎక్స్క్రీట్స్ అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ని ఫిల్టరింగ్ చేసేసి బయటికి యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇంక్లూడింగ్ డెడ్ సెల్స్. డెడ్ సెల్స్ అనేది రావు. డెడ్ సెల్స్ అనేది లైసిస్ అయ్యి ప్రోడక్ట్స్ వస్తాయి. మెటబాలిజం అయితే ఏదైతే అవుతుందో అవన్నీ ఫిల్టరేట్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. అవన్నీ బ్లడ్లో ఉంటాయి కాబట్టి చిన్న కిడ్నీ అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్. ఆ ఫిల్టరేట్ చేసేసి ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటీన్స్ ఎక్స్క్రీట్ కావద్దు. ఓకే. సో అది డ్యామేజ్ అయితే ఎక్స్క్రీట్ అవుతాయి. ఏదైతే కిడ్నీ ఫెయిల్యూర్లో అవుతుందో ఆ ప్రోటీన్స్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తాయి. దానివల్ల వీక్నెస్. సో నార్మల్గా ఏవైతే ప్రోడక్ట్స్ మనకు అవసరం లేని ఉంటాయో ఇది మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు క్రియాటిన్ టెస్ట్. క్రియాటిన్ అనేది రొటీన్ టెస్ట్. అదే రొటీన్ టెస్ట్. బ్లడ్లో క్రియాటిన్ లెవెల్ నార్మల్. ఆ క్రియాటిన్సే మనకు ప్రోటీన్ మెటబాలిజంలో యూరియేట్స్ అవన్నీ ఉంటాయి. ఓకే. సో అవి మోతాదు కంటే ఎక్కువ పెరిగితే మనకు అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతాయి సెల్స్. సో సంథింగ్ ఇస్ రాంగ్ అని చెప్పేసి టెస్టులు చేయాల్సి వస్తుంది. బ్లడ్ యూరియా క్రియాటిన్ అనేది. ఇది రెనిన్ అంటే ప్లాస్మా రెనిన్ అని అంటారు. అది రెనిన్ అనేది కిడ్నీలో ఉంటుంది. అదే అది హైపర్ టెన్షన్కి ఏదైతే మనకు మెటబాలిజంలో సిక్రీట్ చేసేసి మన బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఏదైతే బీపీ ప్రెషర్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు వచ్చే హైపర్ టెన్షన్స్ అనేది యాంజియోటెన్సిన్ రెనిన్ సిస్టమ్ అనేది మనం బ్లడ్ ప్రెషర్, బ్లడ్ రెగ్యులేషన్, బీపీ రెగ్యులేషన్ని చూస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు పాతకాలంలో బ్లడ్ ప్రెషర్స్కి వాడే మందులు వేరుండే, ఇప్పుడు ప్రైమరీగా మన రెనిన్ మెకానిజంని రెగ్యులేట్ చేసే ఇప్పుడు ఏవైతే టెల్మాయిడ్స్ అంటామో, టెల్మిసర్టన్ అంటామో అవన్నీ యాంజియోటెన్సిన్ రెనిన్ సిస్టమ్ మీదే పనిచేస్తాయి. సో ప్రైమరీ రెగ్యులేటర్ అక్కడ. ఓకే. ఇప్పుడు అంత అడ్వాన్స్గా ముందు వేరే డ్రగ్స్ ఉంటాయి, ప్రొప్రనాల్ అవన్నీ, అవి వేరే దాని మీద పనిచేసేటి. బెటర్ కంట్రోల్ లేకుండా ఉంటుండే అని చెప్పేసి కొత్తగా అడ్వాన్స్ వచ్చినప్పుడు రిలాక్సెంట్, యాంగ్జైటీ, అది టెన్షన్స్లో ఉన్నప్పుడు, కొంతమంది స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు తీసుకుంటారు. సో అది కూడా హార్ట్ బీట్ని తగ్గిస్తుంది. సరే, ఇప్పుడు నార్మల్గా కిడ్నీ ఫంక్షనింగ్లో తీసుకుంటే రెగ్యులర్గా వచ్చే కంప్లైంట్ వచ్చేసి ఈ స్టోన్స్ అని అంటారు. స్టోన్స్ నార్మల్ ప్రైమరీ కంప్లైంట్. ప్రైమరీ కంప్లైంట్ అంటే ఆ ఏజ్ ఫ్యాక్టర్స్ బట్టి డివైడ్ చేయాల్సి. ఈ యంగ్ ఏజెస్లో అంటే ఇప్పుడు 20s, 30s వచ్చే రెగ్యులర్ కంప్లైంట్ ఏంటి? 20s, 30s మేజర్గా స్టోన్స్ అనేది ఒక రకంగా సెకండరీ అని చెప్పొచ్చు. ఓకే. మేజర్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ యంగ్ ఏజ్లో కానీ ఎల్డర్లీ ఏజ్లో కానీ, మేజర్ హైజీనిక్ కండిషన్సే కానీ, 20-30 ఇయర్స్లో ఇప్పుడు ప్రైమరీ న్యూలీ మ్యారేజ్ కపుల్స్ కానీ, ఎల్డర్లీ వచ్చేసరికి హార్మోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మేజర్గా ఇన్ఫెక్షన్స్, సింపుల్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్కి మేజర్గా వస్తాయి. ఓకే. తర్వాత సెకండరీ వచ్చేసరికి స్టోన్ డిసీజెస్ వస్తుంది. స్టోన్ డిసీజెస్. స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? సింపుల్ ఫిజియాలజీ చెప్పాలంటే, ఒక నీటిలో ఒక ఉప్పు పోసినప్పుడు సొల్యూట్, సాల్వెంట్స్ ఉంటాయి. ఒక మోతాదు వరకు పోసేంత వరకు అది కరిగిపోతుంది. అదే సొల్యూట్ మనం ఇంకా ఎక్కువ వచ్చిందనుకో అప్పుడు కరగదు. సేమ్ ఇందులో స్టోన్ ఫార్మింగ్, స్టోన్ ఇన్హిబిటర్స్ అంటారు. స్టోన్ ఫార్మింగ్ ఏవైతే ఎక్కువ మోతాదులో వస్తాయో, ఎప్పుడైతే సాల్వెంట్ ఏదైతే వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటామో అప్పుడు ఇది క్రిస్టల్స్గా ఫామ్ అవుతుంది. సో వాటర్ డ్రింక్ హైడ్రేషన్ అనేది మస్ట్. నార్మల్గా సరే, ఇప్పుడు ఒకటి వాటర్ ఇంటేక్ అంటాం కదా, ఇప్పుడు ఇది మెయిన్ కాబట్టి అడుగుతున్నాను. వాటర్ ఇంటేక్ ఇంత ఉండాలి, 3 లీటర్స్ అని, 5 లీటర్స్ అని, ఇది ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఇంకొకటి వచ్చేసి బాడీ వెయిట్ని బట్టి ఎవ్రీ 20 kg బాడీకి 1 లీటర్ వాటర్ మస్ట్ అని చెప్పేసి అని. అసలు ప్రాపర్ ఏంది ఇది? కొందరేమో దాహం అయితేనే తాగండి లేకపోతే లేదు అని అంటారు. లేదు, మన దాహం అయితే మినిమం అని చెప్తాం. అది ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వెయిట్ చూసుకొని వాటర్ తాగరు. అంటిల్ అన్లెస్ హాస్పిటలైజ్ అయినప్పుడు మేము ఏదైనా ఫ్లూయిడ్స్ ఇవ్వాలన్నప్పుడు బాడీ వెయిట్ బట్టి క్యాల్కులేట్ చేస్తాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా వెయిట్ ఇంత అని చెప్పేసి ఎక్కడ క్యాల్కులేట్ చేసి తాగుతాం. కాబట్టి దానికి వాటర్ కాకుండా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ తీసుకుంటాము, సలాడ్స్ తీసుకుంటాము, అందులో కూడా వాటర్ ఉంటుంది.
టీలో తీసుకున్నప్పుడు కూడా అందులో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది ఉంటుంది. కాబట్టి సో మినిమం అని చెప్తాం. కాబట్టి ఈ వెయిట్కి ఇంత అని క్యాల్కులేటెడ్గా చెప్పలేరు. అది ఎప్పుడు అంటే మనము మరీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఓకే. అట్లా క్యాల్కులేట్గా వాళ్ళ వెయిట్ బట్టి వాళ్ళకు అవుట్పుట్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ ఇక పర్టికులర్గా ఇక బాడీ వెయిట్ చూసి క్యాల్కులేట్ చేసింది అయితే మరి మామూలుగా ఇప్పుడు ఎట్లా అంటే ఎవరైనా బేసిక్ గా గూగుల్ చేస్తారు. గూగుల్ అది ఒక రకంగా క్యాలిక్యులేటెడ్ గా చెప్తుంది కాబట్టి గూగుల్ అనేది ఇక వాళ్ళు ఇప్పుడు చిన్నగా ఇప్పుడు ఒక 80 kg పర్సన్ ఉన్నాడు, జిమ్ కి పోయో లేదా రన్నింగ్ చేసో యాక్టివ్ ఉన్నాడు, వాటి డిమాండ్ ఎక్కువ ఉండదు. అవును. సెడెంటరీ ఇంట్లోనే ఉన్నాడు లేదా పడుకున్నాడు, చిల్లు ఉన్నాడు, ఏసీ వేసుకున్నాడు లేదా ఫ్యాన్ కింద ఇట్లా ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, వీడికి డిఫరెంట్ కదా అది. అవును, అందుకే మినిమం చెప్తాం. మ్యాక్సిమం నీ వాటర్ లాస్ బట్టి అవుతూ రీఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు వాటర్ లాస్ అంటే ప్రైమరీ ఇండికేటర్ యూరిన్ కలర్ అయినా యూరిన్ కలర్. అవును, షూర్. అంటే అన్లెస్ ఫెయిల్యూర్ కానీ మిగతా ఏదన్నా కొన్ని తీసుకుంటే ఒక హెల్త్ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మల్టీవిటమిన్ అట్లాంటి ఏమైనా తీసుకున్నా కలర్ చేంజ్ అవుతుంది. నార్మల్ ఒక హెల్తీ పర్సన్ నార్మల్ గా బయటికి వెళ్ళి వచ్చిండ్రు, ఎండలో కానీ కన్నా పోయి వచ్చిండ్రు, అవుట్పుట్ కలర్ చేంజ్ వచ్చింది అన్నప్పుడు బాడీ డిమాండ్ అప్పుడు నార్మల్ డ్రింక్ పేల్ ఎల్లో ఇస్ నార్మల్. పేల్ ఎల్లో మొత్తం క్లియర్ కూడా నార్మల్. క్లియర్ ఓవర్ హైడ్రేటెడ్. అవును, ప్యూర్ క్లియర్ ఓవర్ హైడ్రేటెడ్. క్రిస్టల్ క్లియర్ ఓవర్ హైడ్రేటెడ్. అవును, పేల్ ఎల్లో ఓకే. అంతకు మించి డార్కెనింగ్ ఏమైనా అంటే ఇన్పుట్ తక్కువ తీసుకున్నట్టు, తక్కువ ఉన్నట్టు అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా మెడికల్ కండిషన్ ఉంటే తప్ప. సో ఇక్కడ పర్టికులర్ ఇంత అమౌంట్ అని ఏం లేదు. మినిమం 2.5 లీటర్స్ అనేది కన్సంప్షన్ అయినా ఉంటుంది. అది వన్ ఆర్ ది అదర్ వే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఖచ్చితంగా త్రూ ఫుడ్ కావచ్చు, ఏదో ఒక రకంగా కంపెన్సేట్ ఉంటుంది. మినిమం దట్ ఈస్. వాళ్ళు బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు యూ కెన్ టేక్ 4-5 లీటర్స్ వరకు తీసుకోవాల్సి వస్తుంది. అవుట్పుట్ ను బట్టే చూసుకోవాలి. తాగుతున్నాం బయటికి పోతలేదన్నా కానీ ఇష్యూనే అక్కడ. అవును, మరి ఇంటేక్ పోతుంది కానీ బయటికి రానట్టు కదా, అప్పుడు ఆటోమేటిక్ స్వెల్లింగ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి, ఎడిమా ఫామ్ అవుతుండొచ్చు. సో అది ఉంది అని అంటే ఇది ఉండాలి, ఇది లేదు ఇది మాత్రమే అవుతుంది అని ఇది కూడా డ్యామేజ్ అక్కడ. సరే, ఇప్పుడు నార్మల్గా ఈ స్టోన్ ఫామ్ అయ్యి కొందరు న్యాచురల్నే వెళ్ళిపోతాయి అని అంటారు. న్యాచురల్గా వెళ్ళిపోవడానికి పోయి మేము పలానా దగ్గర కళ్ళు తాగినాం, చెట్టు కళ్ళు తాగినాం, పోయినాయి అని చెప్పి అని అంటారు. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హైడ్రేషన్, తాగాల్సిన నీళ్ళు తాగకనే ఫామ్ అయినాయి. కరెక్టే కదా? కరెక్టే. తర్వాత అది తాగుతీవి పోయినాయి అంటే నువ్వు హైడ్రేట్ అయినప్పుడు ఒకవేళ ఒక లిమిట్ చిన్న సైజెస్ లో ఉంటే పోవచ్చు. అది మెయిన్ కదా డయూరిటిక్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏదైనా కానీ మీరు ఫుల్ వాటర్ తాగి టీ తీసుకుంటే కూడా అది డయూరిటిక్ అవుతుంది. ఏదైనా చల్లని వస్తువులు ఫుల్ వాటర్ తీసుకొని ఏదైనా కోల్డ్ తీసుకోగానే ఆటోమేటిక్గా మనకు డయూరిటిక్ సెన్సేషన్. ఇప్పుడు టీ అనేది డయూరిటిక్ కంపల్సరీ. టీ తీసుకోగానే అందులో ఉండే పదార్థాలు అవి డైరెక్ట్గా, ఈవెన్ గ్రీన్ టీ తీసుకున్నా కానీ డైరెక్ట్గా యూరిన్ ఎక్సెస్గా వచ్చేస్తుంది. వీలేదంటే కళ్ళు అనేది అది వాళ్ళకి రొటీన్గా అవి ఒక్కోసారి ఏదో చిన్న స్టోన్స్ పడినప్పుడు ఎవరో ఒకరు దాన్ని చెప్పడం వల్ల ఇక కళ్ళు తాగితే మొత్తం పోతుంది అని ఒక మిత్ అంటుంది. ఏమంటారు, మూఢనమ్మకం. అవును, స్టార్ట్ చేసిన ఒక మిత్ బస్ చేద్దామని అడగాల్సింది. ఇక్కడ ఏది అంటే అది ఫ్యాక్టే కదా సార్. ఇప్పుడు అక్కడ నార్మల్గా ఇప్పుడు వాళ్ళు కళ్ళు తాగినా అంతే, లేదు అని అంటే ఒక లెమన్ జ్యూస్ చేసుకుని తాగినా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక హైడ్రేషన్ కావాలి, కొంచెం ఓవర్ హైడ్రేషన్ లో వెళ్ళిపోవాలి అంతే, డైరెక్ట్ 2-3 mm 4 mm పాస్ అవుతుంది. మిగతా మోర్ దెన్ 4 నుంచి 5 అంతా పెయిన్ఫుల్ గానే పాస్ అవుతా ఉంటాయి. అంటిల్ అన్లెస్ మెడికేషన్ అవన్నీ తీసుకుంటే రిలాక్స్ అయి పడిపోతాయి. కొన్ని ఈవెన్ 10% స్టోన్స్ ఈవెన్ 5 mm ఉన్నా కానీ పడిపోవు అవి. వాటికి సర్జరీ రిస్క్. ఇప్పుడు ఒక లిమిట్ చూస్తాం, మినిమం ఒక 15 days అన్నా చూడాల్సి వస్తుంది మెడికేషన్. అంటిల్ అనేది నొప్పి లేకపోతే. నొప్పి ఉందనుకో వీ హ్యావ్ టు డూ ద సర్జరీస్. నొప్పి పెట్టుకొని కంటిన్యూ ఇస్తుందంటే వానికి నువ్వు జస్టిస్ చేస్తున్నట్టు కాదు. అంతే. మెడికేషన్ ఇస్తా ఉంటే అది అబ్స్ట్రక్షన్ అయ్యి కిడ్నీ మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. నువ్వు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా మిగతా ఇచ్చినా మళ్ళీ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయిందనుకోండి, కంటిన్యూస్ ఓవర్ హైడ్రేట్ చేస్తున్న కొద్దీ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో
పేషెంట్ ఫీడ్బ్యాక్ పెయిన్ వన్ వచ్చేదే పెయిన్ కాబట్టి ఫీడ్బ్యాక్ అంటే రివ్యూ అనట్లేదు. పేషెంట్ ఎట్లున్నాడు, మన మెడిసిన్ కి ఎట్లా వస్తుంది, ఫీడ్బ్యాక్ ఎట్లా వస్తుంది అనేది చూడాలి. మెడికేషన్ కి ఇంప్రూవ్ అవుతుంది అంటేనే మనం అబ్జర్వ్ చేయాలి. మెయిన్ సిమ్టమ్ పెయిన్ అక్కడ మళ్ళీ కిడ్నీ మీద ఎఫెక్ట్ కాకపోవడం. ఓకే, కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే క్రియాటిన్ లాంటిది ఏదైనా పెరిగినా కానీ సర్జరీ చేయాల్సి వస్తుంది చిన్న స్టోన్ అయితే. ఓకే, చిన్న స్టోన్ అయినా. సరే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ మామూలు ఏముంటుంది అంటే వాటర్ అంటే ఓన్లీ ప్యూర్ వాటర్ అంటే ఏముండదని అనుకుంటారు. ఇప్పుడు ఓవర్ హైడ్రేషన్లో ఇప్పుడు మనకు నార్మల్గా హెడేక్స్ కానీ ఒక టైప్ ఆఫ్ హ్యాంగోవర్స్ కానీ రీజన్ ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. అవును, దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఎలక్ట్రోలైట్స్ అంటే మనం సాల్ట్ పోతుంటుంది కదా, సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ ఉంటుంది, పొటాషియం ఇక పోదు, ఇంట్రాసెల్లర్ అది. ఓకే, ఇంట్రాసెల్లర్ కాబట్టి సెల్ లైసిస్ అయినప్పుడే పొటాషియం బయటకు. అది ఎట్లా అంటే వామిటింగ్స్, రికరెంట్ వామిటింగ్స్ అవుతున్నప్పుడు అది కంపల్సరీ పొటాషియం లాస్ అవుతూ ఉంటుంది. ఇంటేక్ మేజర్గా ఇంటేక్ తీసుకున్నప్పుడే పొటాషియం. నువ్వు చాలా రోజుల నుంచి పొటాషియం అంటే సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు పొటాషియం ఇంట్రాసెల్లర్ నుంచి బయటికి వచ్చేసి మొత్తం లో వాల్యూమ్స్ పోతాయి. సో పొటాషియం చాలా డేంజర్. అది ఎక్కువ అయినా డేంజరే, తక్కువైనా. ఎక్కువ అయితే ర్యాపిడ్, ఎక్కువ అక్యూట్ అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్లు అవుతాయి అన్నమాట. అవి ఓన్లీ మనం ఇన్ఫ్యూషన్ ఇచ్చేటప్పుడే జాగ్రత్త. అందుకే కరెక్షన్స్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. పొటాషియం మేజర్గా మన వాటర్ లాస్ వాటర్లో చిన్న చిన్న గ్రౌండ్ వాటర్ తీసుకున్నప్పుడు ఏదో సిలికాన్ మినరల్స్ ఉంటాయి కానీ ఎలక్ట్రోలైట్స్ తక్కువ ఉంటాయి. అదే ఎలక్ట్రోలైట్స్ గ్రౌండ్ వాటర్ గురించి అంటలే, నార్మల్ గా వాటర్ ఇంటేక్ ఎండ నుండి వచ్చేసినాం అని చెప్పి ఓన్లీ వాటర్ తాగుతా ఉంటే ఆబ్వియస్లీ సోడియం లెవెల్స్ అనేవి. అందుకనే ఇప్పుడు మనకు సమ్మర్ కి రైనీ సీజన్ కి అదే తేడా. సమ్మర్లో మనం వాటర్ బాగా ఎక్సెసివ్ స్వెట్ అవుతాం కాబట్టి ఎలక్ట్రోలైట్స్ బాగా ఇంబ్యాలెన్స్ అవుతుంది. అదే రైనీ సీజన్లో మన కుక్క వస్తుంది కానీ అంత జస్ట్ ఏం వాటర్ తీసుకుంటాం సరిపోతుంది. అంటే ఎలక్ట్రోలైట్స్ స్వెట్టింగ్ తోటి పోదు కాబట్టి ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ కాదు. ఈ కంపల్సరీ అంటే అందుకే రోజు మనం చిన్నప్పుడు అప్పుడు ఏదో ఒకటి నిమ్మరసం అది తాగుతుంది. ఇప్పుడు రాను కూల్ డ్రింక్స్ వచ్చినాయి, మజ్జిగ అవి కూల్ డ్రింక్ ఏముంటాయి సార్, అసలు ఎలక్ట్రోలైట్స్ ఏమి ఉన్నాయి కదా, షుగర్ అది స్వీట్నర్స్ ఉంటాయి తప్ప అవంతా. అప్పుడు పాతకాలంలో ఇప్పుడు మజ్జిగ తాగుతుండే, నిమ్మరసం తాగుతుండే, అది కంపల్సరీ అంబలు తాగుతుండే, అందులో ఉప్పు వేసుకొని అవి బయట పోతూ ఎనర్జీ ఎలక్ట్రోలైట్స్ అట్లా వస్తుండేది. మజ్జిగ అనేది కంపల్సరీ తాగుతుండే అప్పుడు చల్లారకుండా. సో ఇప్పుడు లేవు అవి, ఇంటికాడ తయారు చేసే ఇస్తలేరు కదా. అవంతా ఇప్పుడు ఇమీడియట్ గా రాగానే కూల్ డ్రింక్స్ అంటూ పోతుంది. కూల్ డ్రింక్స్ ఏదైనా స్ప్రైట్ అంతే, ఆర్టిఫిషియల్ రెడీమేడ్ స్వీట్నర్స్. వాటి వల్ల ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అవుతుంది తప్ప మనం హైడ్రేట్ అయితే అప్పటి పూర్తికి టెంపరీగా మీకు సెన్సేషన్ అంతే. దానివల్ల స్వీట్నర్స్ ఉండడం వల్ల అది ఇంకింత కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి, డిహైడ్రేట్ ఎక్కువనే అవుతారు. ప్లస్ అటు షుగర్స్ ప్రిజర్వ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డికెఫినేటెడ్ ఎనర్జీ డ్రింక్స్ కూడా అంతే యూజ్ జీరోనే, నెగటివ్ ఎఫెక్ట్స్ 100%. అది అంతా ప్రిజర్వేటివ్సే కదా. ఇప్పుడు ఎన్నో బ్రాండ్స్ సార్ ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు మెడికల్ గా మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం, దాపెట్టుకోవాల్సింది డెఫినేటెడ్ ఎనర్జీ డ్రింక్స్ అని చెప్పి ప్రమోట్ చేసి ఎన్నో ఉంటాయి, యాడ్స్ ఇస్తా ఉంటారు, ఓపెన్ గా యాడ్స్ ఇస్తారు, అన్ని చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న డిస్క్లైమర్ ఉంటది కానీ అది బయటికి చెప్పారు, కనిపించదు కదా. ఫస్ట్ ఆల్ మనకి కనిపిస్తట్టు ఇవ్వడం కదా, లీగల్ గా వాళ్ళు చెప్పేటి కింద డిస్క్లైమర్స్ చిన్న. ఇప్పుడు సోకాల్డ్ రీసెంట్ గా ఒక డ్రింక్ వచ్చింది, అది దాని పేరు గుర్తు రావట్లేదు, స్టింగ్. అది అందులో ఇట్ నాట్ యూజ్ ఫర్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ అని చెప్పేసి ఉంటుంది. కానీ మరి షాప్ ఓన్కి తెలియదా? అది తెలుసు, కానీ అందరూ పిల్లలు కొనుక్కపోతుంటారు, తీసుకుపోయి తాగుతూ ఉంటారు. మరి అది మరి వాడు ఇట్ ఈస్ నాట్ ఫర్ చిల్డ్రన్స్ అని వాడు కూడా ఇవ్వద్దు అయిపోయింది. ఆ కెఫినేటెడ్ యాక్చువల్గా చాలా మందికి కెఫినేటెడ్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఏముందంటే, ఒక మిల్క్ ఇంట్లో చేసుకునే ఒక కాఫీకి దీనికి చాలా తేడా ఉంటుంది అని చెప్పి చాలా మందికి అర్థమవుతలేదు. అవి ప్రిజర్వేటివ్స్ ఎంతో మాడిఫై చేసి స్టోరేజ్ చేయాలి. అదే కాఫీ మనం కొద్దిగా బయట పెట్టేస్తే అది గట్టిగా అయిపోతుంది.
అది గ్లాస్లో ప్రిజర్వేటివ్ అవుతుంది. అది సో అందులో కూడా ప్రిజర్వేటివ్ ఉంటాయి, కాకపోతే లిటిల్ బిట్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ తింది కాబట్టి నార్మల్ గానే ఉంటది. ఎయిర్ తగిలింది అని అంటే గాలికి ఆటోమేటిక్ గా ఖరాబ్ అయిపోతుంది, యూజ్ లేకుండా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఒక కెఫినేట్ అంటే ఒక కాఫీ కెఫిన్ అనే కాకుండా ఎన్నో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, స్వీట్నర్స్ ఉంటాయి. ఎఫెక్ట్ గట్టిగానే చూపిస్తుంది. పెడుతుంది మరి వాళ్ళు స్టోరేజ్ అవన్నీ చూసుకొని పెడతారు. అవన్నీ డిస్క్లైమర్స్లో ఉంటాయి, అవి ఎక్కడో చిన్నగా రాస్తారు. అయ్యో లీగల్గా అన్నీ వాళ్ళు చూసుకొని చేస్తారు. బట్ అల్టిమేట్గా హెల్త్ ఎఫెక్ట్ అయ్యేది మన ఓన్ డిసిషన్ కాబట్టి మనం ఏది తీసుకోలేదని మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హైడ్రేషన్ అంటే వాటర్ ఇంటేక్ హైడ్రేషన్ ప్రాపర్గా లేకపోయినా కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువనే అవుతాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది బ్యాక్టీరియా వస్తుంది. హైడ్రేషన్ వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు. ఇది కూడా ఒక మిత్తే. అది ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వచ్చినప్పుడు అసిడిక్ ఎక్కువ అయినప్పుడు మండుతుంది. దాన్ని మండడం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనుకోవడం తప్పు. దానికి ఇన్ఫెక్షన్ కి వాటర్ ఇంటేక్ కి సంబంధం ఉండదు. ఇది పెద్ద మిత్ అయితే, చాలా పెద్ద మిత్. చాలా మంది ఏమంటారు వాటర్ సరిగ్గా తాగవు కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టున్నాయి అని అంటారు. అసలు ఇప్పుడు వాటర్ తాగకపోతే ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే వాటర్ తాగితే కూడా వేరే ఇన్ఫెక్షన్ వస్తాయి కదా మరి అట్లా అంటే. ఇది చాలా పెద్ద మిత్. అవసరం చాలా మంది తెలియాలి. ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఎక్కడో ట్రావెలింగ్ చేస్తాం ఒక 2 రోజులు, వాటర్ తాగడం, దానికి ఆటోమేటిక్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వల్ల మండడం వల్ల అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎట్లా అంతే. ఇన్ఫెక్షన్ అంటే అది ఇంకొక ఇన్ఫెక్టెడ్ పర్సన్ తోనే నీకు రావాలి కానీ మన హైజీనిక్ కండిషన్ డీలింగ్ అంటే ఎక్స్టర్నల్ వల్లనే రావాలి. బ్యాక్టీరియా లోపలికి ఆడ ఇన్ఫెక్ట్ అయితేనే ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇన్ విట్రో అని అంటారు కదా, సొంతగా అయితే రాదు. సొంతగా రాదు, బయట నుండి వస్తేనే రావాలి. అవును. మన అవన్నీ జెనెటిక్ కానీ మిగతా సరౌండింగ్ ఏరియాలో హైజీనిక్ ఉంచుకోకపోవడం వల్ల మనం ఎక్కడ పడితే అక్కడ తిరిగి హ్యాండ్ వాష్ చేసుకోకుండా యూరినేట్ చేసేటప్పుడు, హ్యాండ్ క్లీన్ చేసేటప్పుడు, దాంతోపాటు నీ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ తొందరగా ససెప్టబిలిటీ అంటారు. అది ప్రతి బ్యాక్టీరియాని తొందరగా ఇన్వేడ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ లాగా సిమ్టమ్స్ రావడం. అదే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియాని తరిమిస్తూ ఉంటుంది. మన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి దానికి కంపల్సరీగా ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తుంది. సరే, ఇప్పుడు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఇప్పుడు బ్యాక్టీరియల్ కాకుండా ఫంగల్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. అది రేర్. అది ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ ఉంటుందో, ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు చాలామంది డయాబెటిక్ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డిసీజెస్ ఉంటాయి కొన్ని. అందులో మళ్ళీ ఇంకా చాలా రోజులు యాంటీబయాటిక్ తీసుకోవడం, అబ్యూజ్ కంటిన్యూగా ఒక 2 వీక్స్ అట్లా తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీ బాడీ అనేది యాంటీబయాటిక్స్ మొత్తం తీసుకుంటుంది. ఆడ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఫంగల్ అనేది చాలా ఎయిర్లో ఉంటుంది. మనకి ఎక్కడ స్వెట్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఇమీడియట్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ అప్పుడు ఏమైతే అంటే యాక్టివ్ అయిపోతుంది. ఈజీగా ఫంగల్ ఇన్ఫెక్షన్ డయాబెటిక్స్లో ఎక్కువ. షుగర్ ఉంటుంది కదా, షుగర్ ఈజ్ మెటబాలిజంకి షుగర్ అనేది చాలా అవసరం. సరే, ఇప్పుడు మీ వచ్చే పేషెంట్స్లో ఎక్కువ డయాబెటిక్స్ ఉంటారు. మోస్తార్లో 20-30% డయాబెటిక్ ఉంటారు. వాళ్ళే ఉంటారు రెగ్యులర్గా. ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అండ్ స్టోన్ డిసీజెస్ ఇక ఒక 30% ఉంటుంది. సో 30 ఇవే అయిపోతాయి. ఇవే అవుతాయి. ఇంకో 10% రేర్గా ఉంటాయి. ఓకే. సో బ్యాలెన్స్డ్ ఉంటుంది. సర్జరీస్ ఒక 40%, ఒక 60% ఊపి బ్యాలెన్స్డ్ ఉంటుంది. బ్లాడర్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అన్నీ ఒకటే. ఇక యూరినరీ ట్రాక్ అంటే కిడ్నీ, యూరేటర్, బ్లాడర్ అన్నీ వచ్చేస్తాయి. ఇక యూరేటర్ జెనెటల్ సిస్టమ్ అన్నీ దీని కిందకి వస్తాయి. సిస్టమ్ అంతా ఒకటే దగ్గర వస్తాయి. కిడ్నీ ఎండింగ్ కాడికైనా తీసుకొని కింద దాకా మొత్తం బయటకు పోయేదాకా యూరినరీ ట్రాక్ట్. సో అక్కడ ఇన్ఫెక్షన్స్ అయినా ఏమైనా ఒకటే. అండ్ ఈవెన్ స్టోన్స్ ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అంటాం కదా, కిడ్నీ స్టోన్స్ కాకుండా గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఇది సపరేటా? అది గాల్ బ్లాడర్ అనేది జిఐటి సిస్టమ్. మన ఇప్పుడు జీర్ణ ప్రక్రియ ఉంటుంది కాబట్టి అది గాల్ బ్లాడర్. పిత్తాశయం అంటారు, లివర్ కింద ఉంటుంది. అది బయల్ స్టోరేజ్ చేస్తుంది. అంటే తిన్నప్పుడు బయలు మనకి ఎట్లా రిలీజ్ అవుతుందో అక్కడ కూడా స్టేసిస్ అయ్యి అవి స్టోన్స్ ఫామ్ అవుతాయి. రీనల్ స్టోన్, గాల్ బ్లాడర్ స్టోన్స్ కంప్లీట్ డిఫరెంట్ అంటారు కదా కొందరు, డిఫరెన్స్ తెలియక. అవును, అది పిత్తాశయం స్టోన్స్, ఇవి కిడ్నీ స్టోన్స్. యూరినరీ సిస్టమ్ ఇది మన
వాటర్ ఎక్స్క్యూషన్ది, అదేమో మన తినే పదార్థాలు, ఓకే. ఆ స్టోరేజ్. సో ఏరియా ఒకే దగ్గర ఉండడం వల్ల అది ముందు ఉంటుంది, గాల్ బ్లాడర్ అనేది ముందు ఉంటుంది, కిడ్నీస్ అనేది రైట్ సైడ్ లో బ్యాక్ ఉంటుంది. రైట్ సైడ్ లో. ఓకే. లెఫ్ట్ సైడ్ కాదు. లెఫ్ట్ సైడ్ లో కాదు, ఇది రైట్ సైడ్ కదా. గాల్ బ్లాడర్ మనకు ఉండేది లివర్ రైట్ సైడ్ లో ఉంటుంది, ఆల్మోస్ట్ పాకెట్ కింద అనుకున్న రిప్ కింద, ఓకే, రిప్స్ కింద ఉంటుంది కాబట్టి అక్కడ నొప్పి వస్తుంది. అది ప్యారల్ ఏంటంటే కిడ్నీస్ వెనుక ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకు బ్యాక్ వచ్చిన, ఇప్పుడు ఒకవేళ పెయిన్ వచ్చిన కిడ్నీ ఇక్కడనే ఉంటుంది కాబట్టి వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్ కూడా కిడ్నీ స్టోన్స్ అనుకొని స్టోన్ ఉంది నాకనే వస్తారు. అప్పుడు మనం చెప్పాల్సి వస్తుంది కిడ్నీ స్టోన్స్ కాదు, ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇది ఇంతేనా? యూరాలజీ, ఆండ్రాలజీ కూడా అది ఇంకా యూరాలజీ చాలా సర్జరీస్ ఉంటాయి. సర్జరీస్ ఏమేమి ఉంటాయి మరి చెప్తే అడిగేస్తారు. సర్జరీ అంటే ఇప్పుడు లొకేషన్ బట్టి, మన సైజు లొకేషన్ బట్టి సర్జరీస్ ఉంటాయి. సో కిడ్నీలో లొకేషన్స్లో అప్పర్ మిడిల్ అని డివైడ్ చేస్తాము. సో అందులో సైజ్ అనేది ఇంపార్టెంట్. ఒక 1 సెంటీమీటరు, మోర్ దెన్ 1 సెంటీమీటరు, దాన్ని బట్టి సర్జరీ చేస్తాం. అంటే మోర్ దెన్ 1 సెంటీమీటర్ ఉంటే కిడ్నీలో కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఏదైతే 5 mm 6 mm ఉందనుకో ఏమి ఇబ్బంది లేదనుకో వెయిట్ అండ్ వాటర్ వాచింగ్ చూసుకొని వెయిట్ అండ్ వాచ్ లాగా దాన్ని ఒకవేళ మెడికల్ అబ్జర్వేషన్ చేస్తాం. అంటిల్ అన్లెస్ ఒకవేళ పెరుగుతుంది అనుకో మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. అదే ట్యూబ్లో యూరేటర్ అంటాం, అది 4-5 mm ఉంటే అది మెడికల్గా పాస్ అవుతే ఓకే, లేదు అంటే దాన్ని కూడా మనం యూఆర్ఎస్ఎల్ అంటాం, కింది నుంచి పోయి దాన్ని బ్లాస్ట్ చేయడం అంటాం. బ్లాడర్లో బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు దాన్ని కూడా మనం ఇప్పుడు మోర్ దెన్ 1 సెంటీమీటర్ 3 సెంటీమీటర్స్ ఉంటే అది హోల్ చేసి చేయాల్సి వస్తుంది. లేదంటే మనం న్యాచురల్ ఆరిఫైసెస్ నుంచే బ్లాస్ట్ చేయాల్సి వస్తుంది. కిడ్నీలో మేజర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకవేళ చిన్న స్టోన్స్ ఉన్నాయి 3 ప్లేస్లలో 4-5 అట్లా ఉన్నాయి అనుకోండి, అది హోల్ చేసి చేయలేదు. 2 పద్ధతిలో సర్జరీ చేస్తాం కిడ్నీస్లో. ఒకటేంది చిన్న కీ హోల్ చేసేసి కిడ్నీకి ఆ కిడ్నీ స్టోన్స్ తీసేయడం. ఇంకోటి లేజర్ పద్ధతిలో. లేజర్ అనేది ఇప్పుడు ఉన్నది అడ్వాన్స్ టెక్నాలజీ. సో మనం హోల్ కొట్టకుండా కింద లేజర్ ఫ్లెక్సిబుల్ స్కోప్ అంటారు, RIRS అంటారు, రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీస్. సో న్యాచురల్ ఓరిఫైసెస్ నుంచి వెళ్ళేసి కిడ్నీలో ఉన్న స్టోన్స్ని లేజర్ ఫైబర్ పంపించేసి మొత్తం డస్టింగ్ అంటే పౌడర్ లాగా చేసేస్తాం. అదే పెద్ద స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ స్టోన్స్ ఉన్నాయి, కీ హోల్ డైరెక్ట్ కిడ్నీకి మనం అండర్ థియేటర్లో 3D ఇమేజినల్గా చూసుకొని పంచర్ చేసేసి స్టోన్స్ని బ్రేక్ చేసి తీయాల్సి వస్తుంది. ఎందుకంటే మనము 3-4 సెంటీమీటర్స్ అనేది లేజర్ నుంచి చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. 2 hours అన్న అట్లా డ్యూరేషన్ బట్టి చిన్న పంచర్ చేసేస్తే మనకు 1 hourలో అట్లా అయ్యే అవకాశం ఉంటుంది. సో డ్యూరేషన్ తక్కువ తీసుకొని మనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, ఇప్పుడు నార్మల్గానే కిడ్నీ సర్జరీస్ అంటే లాంగ్ అవర్స్ ఉంటాయి. అంటే స్టోనీ సైజ్ బట్టి లొకేషన్ బట్టి వేరీ అవుతూ ఉంటాయి. అదే బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, ఒక 2 సెంటీమీటర్స్ అనుకో మనం ఒక 3 minutesలో 30 minutesలో చేసేయచ్చు. అదే ఇప్పుడు 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ బ్లాడర్ స్టోన్స్ అనుకో అది లేజర్ నుంచి కానీ ఎండోస్కోపీ చేయలేము, అది కోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్. కాకపోతే ఇప్పుడు ఒక్కొక్కసారి లేజర్ కూడా వస్తుంది, అడ్వాన్స్ లేజర్లో చిన్న చిన్న ముక్కలు చేసి అవి కూడా ఒక 1 hour అయినా కానీ తీసేయచ్చు. అది పేషెంట్ రిస్క్స్ అవన్నీ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఏ పేషెంట్కి చేస్తున్నాము, ఎంత టైం పడుతుంది, అవన్నీ పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకొని చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు మీరు చేసిన సర్జరీస్ లాంగెస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ఉంటాయి. ఎన్ని అవర్స్ బట్టి? లాంగెస్ట్ ట్రాన్స్ప్లాంట్స్ మిగతా కొన్ని కాంప్లికేటెడ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఒక 6 hours అన్న పడుతుంది, 6 to 7 hours. రీకన్స్ట్రక్టివ్ కూడా చేస్తారు చాలా. రీకన్స్ట్రక్టివ్ చాలా చేస్తారు. ఇవి మేజర్గా రీకన్స్ట్రక్టివ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏవైతే యాక్సిడెంట్స్ అవుతాయో మనం పెల్విక్ ఫ్రాక్చర్స్ అంటారు. పెల్విక్ ఫ్రాక్చర్ అయినప్పుడు అక్కడ ఏమైతే యూరెత్రా అంటాం, ఏదైతే బ్లాడర్ నుంచి మనకు మూత్రం ఏదైతే పోస్తామో దాన్ని యూరెత్రా అంటాము. ఆడ బ్లాడర్ నుంచి మనం యూరెత్రా కనెక్షన్ కట్ అయిపోతుంది. అది
పెళ్లి ఫ్రాక్చర్ అంటే అక్కడ నడుము బొక్క అదే మనం బొక్క ఏదైతే మొత్తం డిస్ప్లాస్ అయినప్పుడు షీరింగ్ ఎఫెక్ట్ అంటారు. అది డిస్కనెక్ట్ అయినప్పుడు యూరిన్ రాదు. అప్పుడు టెంపరీగా మనం బొడ్డు కింద నుంచి యూరిన్ పైప్ వేసేసి ఆ 6 months తర్వాత సర్జరీ చేయాల్సి వస్తుంది. అవి ఏం చేస్తామంటే మొత్తం చాలా లెంతీ ప్రొసీజర్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ చేసి ఈవెన్ బొక్కను కూడా కట్ చేసి మళ్ళీ బ్లాడర్కి కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తాయి. అవి 4-5 hours మినిమం ఉంటాయి. ఇక ట్రాన్స్ప్లాంట్ అంటే టీం వర్క్ ఉంటుంది మొత్తం. ఒక టీమ్స్ బట్టి మనం ఇక చేయాల్సి వస్తుంది. ఒక టీము కిడ్నీ డోనర్ టీం ఉంటుంది, ఒకటి ట్రాన్స్ప్లాంట్ రిసిపియంట్ టీమ్ ఉంటుంది. అవి ఒక్కొక్క టీము చూసుకుంటూ ఉంటారు. సాఫీగా అయితే వితిన్ 3-4 hours అవుతాయి. ఇంకా కొద్దిగా పేషెంట్ ఫ్యాక్టర్స్ రిస్క్ అవన్నీ దాన్ని బట్టి లెంతీగా ఉంటాయి. ఓకే. రికన్స్ట్రక్షన్ మేజర్గా టైం తీసుకుంటాయి. ఈ క్యాన్సర్ ఏవైతే మనం క్యాన్సర్ జెండర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు కదా, వీళ్ళు ఇప్పుడు రీకన్స్ట్రక్టివ్లో తీసుకుంటే ట్రాన్స్జెండర్స్ కానీ మేల్ టు ఫీమేల్ కానీ ఫీమేల్ టు మేల్ కానీ అవి కూడా అవుతున్నాయి మన దగ్గర. ఇంకా అవి అవ్వట్లేదు, ఎందుకంటే దానికి స్పెషల్లీ ట్రైన్ అవ్వాలి. అవి కొద్ది రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ కొన్ని ఇప్పుడైతే ప్రస్తుతం చెన్నై, కొన్ని ముంబై ఏరియాలో చేస్తారు. అవి చేయాలంటే కొద్ది వర్క్ వాళ్ళ దగ్గర పోయి నేర్చుకొని చేయాల్సి వస్తుంది. మినిమం బేసిక్ చేస్తాం కానీ అడ్వాన్స్ రికన్స్ట్రక్టివ్ ఇంకా చేయట్లేదు. ఇంకా ఓకే. లెంతీ సర్జరీస్ అంటే క్యాన్సర్ ఉంటాయి మేజర్గా. ఏవైతే యూరో ఆంకాలజీ ప్రొసీజర్స్ అంటామో, కిడ్నీ క్యాన్సర్స్ ఉంటాయి, కిడ్నీ క్యాన్సర్స్ కానీ బ్లాడర్ క్యాన్సర్స్ ఉంటాయి. మొత్తం తీసేయాల్సి ఉన్నప్పుడు అవి 7-8 hours పడతాయి. 7-8 hours స్టాండింగే ఉంటుంది. చాలా ఫిట్గా ఉండాలి ఇట్లయితే. ఇంకా ఆటోమేటిక్గా సర్జరీ చేస్తున్నప్పుడు మిగతా ఆలోచనలు ఉండవు. ఇక ప్రొసీజర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇక చేస్తూనే ఉంటాం. ఇక అది టీమ్స్ ఉంటాయి. ఇక మిగతా మేజర్ సర్జన్ ఫస్ట్ సర్జన్ ఏమంటే వాళ్ళు చేసుకుంటారు.